నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఫామ్ హౌస్, మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఏముంది, అసలు ఏమేమి చేర్చారు దానిలోని. సో ప్రస్తుతం ఈ అంశం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కీలక అంశంగా చర్చించుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, అందులో కొన్ని కీలక అంశాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. సో ఏంటి సార్, అసలు ఏముంది సార్ రిమాండ్ రిపోర్ట్ లోని? ఇప్పుడు మనం మొన్న చూసాము మైనాబాద్ ఫామ్ హౌస్ లో ఒక సంచలనమైన సంగతి చోటు చేసుకుంది. మామూలుగా అయితే మనకి డ్రగ్స్ పార్టీ అనేది కామనే తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో ఎంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో సీరియస్ గానే చేస్తుంది. కానీ ఎప్పటికప్పుడు అందరి దగ్గర డ్రగ్స్ వస్తున్నాయి, వింటూ ఉంటాం మనము. మాదైతే సినిమా రంగం కాబట్టి మాకు ఎవడో ఒకటి చెప్తుంటారు, పలానా చోట డ్రగ్ పార్టీ జరుగుతుంది, ఇవన్నీ చెప్తుంటారు. సో ఆ స్థాయిలో డ్రగ్ పార్టీలు అనేవి కామన్ అయిపోయి. సో కానీ ఇక్కడ ఈ డ్రగ్ పార్టీ కొంత డిఫరెంట్ అనమాట. డ్రగ్ పార్టీ జరగడం కామన్ అర్థం చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే గన్తో కాల్పులు జరపడం, అది కూడా పోలీసుల మీద జరపడం, అందులో ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఉండడం, ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉండడం, ఇది సంచలనంగా మారింది. తెలుగుదేశం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దీంట్లో ఏలూరు ఎంపీ ఉండడం, చంద్రబాబు కూడా సీరియస్ గా తీసుకొని ఆయన పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి సీరియస్ గా చెప్పడం, దాంతో ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు, నేను ఫ్రెండ్స్ పార్టీకి పిలిస్తే వెళ్ళాను తప్ప నాకు అంతకంటే ఏం తెలియదని. కానీ ఆయనకు కూడా పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. ఆయన పుట్ట మహేష్ కుమార్ కూడా పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. బట్ ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన వదిలారు. ఇప్పుడు ఒక రిమాండ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. అందులో అవేంటి అనేది మనం చూస్తే, ఇందులో ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి, ఇతను వ్యాపారస్తులు కూడా, మాజీ ఎమ్మెల్యే, ఇతనికి రియల్ ఎస్టేట్ అలాంటి వ్యాపారం ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇది ఇరాన్ యుద్ధానికి కూడా లింక్ అయింది. ఏంటంటే ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇంకెక్కడో ఏదో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అట్లాగా ఇరాన్ లో యుద్ధం అనేది ఇక్కడ మొయినాబాద్ గెస్ట్ హౌస్ వరకు లింక్ ఉంది అనమాట. ఎలాగంటే వీళ్ళకి దుబాయ్ లో ఆస్తులు ఉన్నాయంట వీళ్ళందరికీ. దుబాయ్ లో ఆస్తులు ఇప్పుడు టెన్షన్ లో పడ్డాయి. ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ మారడం వల్ల రియల్ ఎస్టేట్ వీళ్ళు చేసే రియల్ ఎస్టేట్ క్రైసిస్ లో పడింది. దీన్ని డిస్కస్ చేసి దుబాయ్ లో ఆస్తుల పరిస్థితి ఏంటి, దాన్ని అక్కడ ఏం చేద్దాం అనేది డిస్కషన్ కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. సో దీని నుంచి అయితే మీటింగ్ మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో పైలట్ రోహిత్ రెడ్డి గెస్ట్ హౌస్ లో రెగ్యులర్ గా వీకెండ్ పార్టీలు పెట్టుకున్నారని చెప్తున్నారు. ఈయనకి కౌశిక్ రవి అని ఒక అడ్వకేట్ బెంగళూరులో ఉంటాడనమాట. ఈ అడ్వకేట్ ఈ మధ్య సిమ్లాకి వెళ్ళాడు. సిమ్లాలో ఆయనకున్న కాంటాక్ట్ ద్వారా ఒక డ్రగ్ సప్లయర్ ని కలిసారు, పెడ్లర్ అంటారు, డ్రగ్ పెడ్లర్ ని కలిసారు. ఆయన కొకైన్ నా దగ్గర ఉందని ఆఫర్ ఇస్తే 15,000 పెట్టి కొకైన్ కొన్నారు. ఎవరు? కౌశిక్ రవి అడ్వకేట్ సిమ్లాలో కొని పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ చేశాడు, ఇట్లా మన దగ్గర ఇప్పుడు కొకైన్ ఉంది అంటే, అయితే వచ్చేయండి పార్టీ చేసుకున్నాం, మన దుబాయ్ ఆస్తులు ఈ గొడవలు డిస్కస్ చేస్తారని చెప్పాడు. దాంతో కౌశిక్ రవి వచ్చాడు. అట్లాగే ఢిల్లీలో నుంచి నేరుగా పార్లమెంట్ నుంచి పుట్ట మహేష్ పిలిచారు. పుట్ట మహేష్ కూడా వచ్చాడు. దాని తర్వాత రాజస్థాన్ కి సంబంధించిన నమిత్ శర్మ అని ఒక రియల్ ఎస్టేట్ అతను ఉన్నాడు, అతను కూడా ఢిల్లీలో ఉంటాడు. సో అతను కూడా వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మరవేని రమేష్ అని, వీరమాచనేని శ్రవణ్ బాబు, నల్లపనేని విజయకృష్ణ, ఆర్ ప్రియాంక రెడ్డి, ఒకే లేడీ అనమాట. ఈమె మిగతా వాళ్ళు 10 మంది మగవాళ్ళు, ఒక లేడీ. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ కూడా తీసుకున్నారని చెప్తున్నారు. ఇది మరి పోలీసులకి ఎలా లీక్ అయిందో తెలియదు, పోలీసులకు లీక్ అయింది. ఎస్ఓటి అంటే స్పెషల్ ఆపరేటింగ్ టీమ్, అట్లాగే ఈగిల్ టీమ్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా డ్రగ్స్ విషయంలో పనిచేస్తుంది. సో ఈగిల్ టీము తర్వాత అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్, వీళ్ళు 3 రకాల బృందాలు కలిసి మఫ్టీలో వెళ్తారు. మామూలుగా ఎలాంటి వాటికి ఏం చేస్తారంటే తెలియకుండా ఉండాలని మఫ్టీలో వెళ్తారు కదా, అలాగే వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఈ నమిత్ శర్మ కాల్పులు చెప్పాడు. ఫస్ట్ ఏమో గాల్లో కాల్పులు జరిపి మళ్ళీ పోలీసులు, వీళ్ళు అప్పటికి చెప్పారు, మేము పోలీసులము, మేమేం లేదు, ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాము, మాకు మీరు కోఆపరేట్ చేయండి అని వీళ్ళు అరిచారు. అరిస్తే వీళ్ళ మీద కాల్పులు జరిపారు. 2 ఆఫీసర్ల మీద నమిత్ శర్మ కాల్పులు జరిపారని, కాల్పులు జరపమని రోహిత్ అండ్ రితేష్, పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ రితేష్ రెడ్డి, నువ్వు వాళ్ళ మీద కాల్పులు జరుపు, మేము చూసుకుంటామని అన్నారంట. రిమాండ్ రిపోర్ట్ లో ఉంది.
సో అన్నారు కాబట్టి వాళ్ళ మీద కాల్పులు జరిపారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని చుట్టుముట్టే రౌండప్ చేయడంతో వాళ్ళు సరెండర్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ ముగ్గురు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఈ నమేష్ శర్మ, ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టారు. వీళ్ళ మీద ఇప్పటి వరకు ఏ కేసులు పెట్టారంటే ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అంటారు. ఈ యాక్ట్ కింద అంటే డ్రగ్స్ సప్లై అయ్యేదంతా. ఎందుకంటే మీ దగ్గర డ్రగ్స్ ఉంటే మీరే వాలంటరీగా ఇచ్చేయండి అని పోలీసులు అడిగినప్పుడు ఎవరు ఇవ్వలేదు. కానీ సిలివేర్ శరత్ అని ఈ పైలట్ రోహిత్ రెడ్డికి డ్రైవర్ కమ్ పర్సనల్ అసిస్టెంట్, అతను ముందుకు వచ్చి సార్ నా దగ్గర డ్రగ్స్ ఉన్నాయి సార్ అని ఇచ్చాడు అనమాట. అది కొకైన్ అతని దగ్గర 1 గ్రాము 2 గ్రాములు దొరికాయి. అతను చెప్పాడు ఇలాగ అందరూ యూజ్ చేసేస్తారంటే అప్పుడు అందరికి టెస్టులు చేశారు. టెస్టులు చేస్తే పుట్ట మహేష్ కుమార్ మాత్రం నెగిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. తర్వాత పుట్ట మహేష్ కుమార్ కూడా ల్యాబ్కి తీసుకెళ్లి ప్రాపర్ గా చేస్తే ఆయనకు కూడా పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. మొత్తం 10 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే మామూలుగా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం సప్లై చేయడం పెద్ద నేరం, అట్లాగే వాళ్ళ దగ్గర పెద్ద మోతాదులో దొరుకుంటే పెద్ద నేరం. మామూలుగా డ్రగ్స్ బ్లడ్ లో డ్రగ్ తీసుకున్నట్టు వస్తే అది నేరమేం కాదు. ఎందుకంటే వాళ్ళు వేరే దేశంలోనో వేరే ప్రాంతంలో కూడా తీసుకొని వస్తున్నారు, అక్కడ నిషేధం లేదు. చాలా దేశాల్లో ఓపెన్ గా మనకి బయట రోడ్డు పక్కనే అమ్ముతుంటారు. సో అక్కడ తీసుకుంటారు, బ్లడ్ లో ఇక్కడ దొరుకుతుంది కాబట్టి అది నేరం కిందకి రాదు. రెండోది డ్రగ్ తక్కువ మోతాదులో తీసుకునే వాళ్ళని విక్టిమ్స్ గా కూడా చట్టం పరిగణించి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి వాళ్ళకి డీ అడిక్షన్ ప్రోగ్రామ్ లో హెల్ప్ చేయమని కూడా గవర్నమెంట్ చెప్తుంది. సో ఆ రకంగా వీళ్ళకి ఇబ్బంది లేదు మిగతా వాళ్ళు. కానీ ఇక్కడ ప్రధానమైన కేసు ఏంటంటే హత్యాయత్నం కింద కేసు పెట్టారు. బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యా ప్రయత్నం, అంటే వీళ్ళ పోలీసులను చంపడం. రెండోది నేరాన్ని ప్రేరేపించే చర్య మీద కేసు పెట్టడం. ఆ తర్వాత మామూలుగా ఫారిన్ లిక్కర్, పర్మిషన్ లేకుండా ఫారిన్ లిక్కర్ ఉంటే తెలంగాణ ఎక్సైజ్ చట్టం అంటారు, ఎక్సైజ్ చట్టం కింద కూడా వీళ్ళ మీద కేసులు పెట్టారు. సో ఇది బేసిక్ గా అంటే ఇక్కడ అన్నిటికంటే ఏంటంటే తెలుగుదేశం ఎంపీ, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కి తెలుగుదేశం పడదు. కానీ ఇక్కడ దీని నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఏదైనా కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే నాయకులు అక్కడ డబ్బులు సంపాదించుకొని ఎక్కువగా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నుంచి వ్యాపారాలు చేసుకోవడం, ఇక్కడ కలవడం, ఇక్కడ నుంచి విదేశాల్లో కావచ్చు లేకపోతే బెంగళూరు చెన్నైలో కావచ్చు పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని వెనక చాలా పెద్దనే ప్లాన్ ఉంది. అందుకనే ఢిల్లీ నుంచి రాజస్థాన్ నుంచి కూడా వచ్చారు, అట్లాగే బెంగళూరు అడ్డుపెట్టి రావడం, ఇదంతా ఇంకా చాలా పెద్ద ప్లాన్ ఉంది అని చెప్తున్నారు. ఈ పైలట్ రోహిత్ రెడ్డి వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తలనొప్పిగా మారింది. సో ఆయన్ని కూడా సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. ఈ గెస్ట్ హౌస్ గతంలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకి సంబంధించి కూడా ఈ మైనాబాద్ గెస్ట్ హౌసే అప్పట్లో కూడా పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు అన్ని అదేదో అంటారు కదా, డొంక తీగ కదిలిన తీగలాగితే డొంక కదిలింది, అలా కదిలితే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా నిన్న కామెంట్ చేశాడు, ఇదంతా కూడా మేము పబ్లిక్ గుడ్ కోసమే చేస్తున్నాము, మాకు ఇక్కడ ఎవరి మీద కక్ష సాధించే తెలియదని. అది వాస్తవమే అనిపిస్తుంది ఈ కేసులో. ఎందుకంటే కాపాడాలనుకుంటే వాళ్ళు పుట్ట మహేష్ కుమార్ ఆయన పేరు రాకుండానే చేసిండేవారు, కానీ అదేమి చేయలేదు. కొంత నిష్పక్షపాతంగానే డీల్ చేస్తున్నట్టే కనబడుతుంది. మరి ఈవెన్ తెలుగుదేశం మీడియా కూడా పుట్ట మహేష్ కుమార్ ని ఎక్కడ విడిచిపెట్టకుండా ఆయన పేరు కూడా డీటెయిల్ గానే రాస్తున్నారు. కాబట్టి అంటే చంద్రబాబు చెడ్డ పేరు తేవడానికి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకునే పరిస్థితిలో చంద్రబాబు గట్టిగా నిలబడుతున్నారు అనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లు అయితే ఈ సంచలనమైన విషయాలు ఇప్పుడు బయట. థ్యాంక్ యూ సార్.